హాయ్ అండి. ఆలు కర్రీ ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా వెరైటీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఆలు తీసుకొని బాగా కడిగి 2 విజిల్స్ వచ్చేలాగా మన కుక్కర్‌లో విజిల్స్ వేయించుకోవాలండి. మూడైతే మెత్తగా అయిపోతాయి, 2 అయితే సరిపోతాయండి. చూసారా ఉడుకొని మనం వీటిని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి జీడిపప్పు అండి, అలాగే వెల్లుల్లిపాయ 4 వెల్లుల్లిపాయలు వెల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మసాలాకి 1 ఉల్లిపాయ, 4 వెల్లుల్లిపాయ రొప్పలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులండి. ఇవన్నీ మనం కారం వేసి 1 స్పూన్ కారం వేసుకుని మసాలా ఆడుకోవాలి. అలాగే ముందుగా మనం బండి పెట్టుకుని ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత అందులో 1 చిన్న స్పూన్ పసుపు వేసుకుని బాగా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందాక వెల్లుల్లిపాయ రబ్బలు, పచ్చి జీడిపప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం చెప్పాను కదా, 1 స్పూన్ కారం వేసుకుని పేస్ట్ ఆడేసుకోండి ఆ ఉల్లిపాయని. ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ పేస్ట్ని ఆ ఉల్లిపాయ వేపుతున్నప్పుడు వేసేయండి. మనం కారం ఇలా డైరెక్ట్గా వేసే బదులు మనం ఇలా ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని మనం కర్రీలో యూజ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పేస్ట్ అంతా వేసి బాగా మగ్గనివ్వాలండి. చూసారా ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. అందులో కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆలు కర్రీకి. ఆయిల్ అంతా బయటకు వచ్చేలా ఫ్రై చేయండి. అలాగే ఆలు కట్ చేసుకున్నాం కదండి, ఆలు కట్ చేసుకున్న వాటిని కూడా వేసుకోవాలండి. బాగా కలపండి. అలాగే 1 స్పూన్ మసాలా వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేపాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించండి. ఈ ఆయిల్ అంతా బయటకు వస్తుందండి. బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. ఓకే, మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికినివ్వండి. ఇలా ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోండి. ఓకే, ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్న మంట మీద ఒక అరగంట అలా ఉడకనివ్వండి. ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుంది. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అంతే అండి, దగ్గర పడిపోయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.